ఈ వీడియోలో ఒక కంప్లీట్ ఫుల్ స్టాక్ యాప్ ని ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఎలా డెవలప్ చేయాలి అండ్ దాన్ని డిప్లాయ్ చేసి లైవ్ ఎలా చేయాలి అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుండి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మీకు ఎలాంటి కోడింగ్ నాలెడ్జ్ ఆర్ ప్రేయర్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఒక కంప్లీట్ యాప్ ని ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఎలా బిల్డ్ చేయాలి అండ్ దాన్ని పబ్లిష్ చేసి రియల్ టైమ్ లో ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యి మీ ఓన్ యాప్ ని ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ లో లాంచ్ చేయొచ్చు అండ్ ఆల్సో యాప్స్ ని సెల్ చేసి లాక్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కంప్లీట్ ప్రాసెస్ ని నేను ఫ్రీగా గూగుల్ ఏఐ స్టూడియో యూజ్ చేసుకొని బిల్డ్ చేశాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. వచ్చేసరికి మనం ఒక కంప్లీట్ యాప్ బిల్డ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి అండ్ అదే యాప్ లో మనం డేటాబేస్ కానీ అథెంటికేషన్ కానీ ఆల్సో మన యొక్క యాప్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన రిక్వైర్మెంట్ ప్రకారం ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అండ్ దాన్ని మనం లైవ్ చేసి రియల్ టైమ్ లో ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికోసం నేను వచ్చేసరికి గూగుల్ ఏఐ స్టూడియోని యూజ్ చేస్తున్నాను బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ టు యూస్. ఆల్సో దీంట్లో మనకి చాలా కొత్త ఫీచర్స్ వచ్చాయి అనమాట. దీంట్లో మనం డైరెక్ట్ గా లైవ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఆల్సో డిఫరెంట్ ఫీచర్స్ అన్ని కూడా వచ్చాయి. సో దీని రిగార్డింగ్ కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాప్ బిల్డ్ చేయడానికి గూగుల్ ఏఐ స్టూడియోని యూజ్ చేయాలి కదా. దానికోసం మీరు జస్ట్ క్రోమ్ కి వెళ్ళి గూగుల్ ఏఐ స్టూడియో అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో సెర్చ్ చేసిన తర్వాత మీకు ఇట్లా గూగుల్ ఏఐ స్టూడియో ఓపెన్ అవుతుంది. ఆల్సో ఈ గూగుల్ ఏఐ స్టూడియోని యూజ్ చేసుకొని మీరు యాప్ బిల్డ్ చేయడానికి దీన్ని ఫస్ట్ ఓపెన్ చేయాలి కదా. సో దానికోసం మీరు జస్ట్ గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి గూగుల్ ఏఐ స్టూడియోని ఓపెన్ చేసి దాంట్లో మీ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ స్టార్టింగ్ వచ్చేసరికి మీకు గూగుల్ ఏఐ స్టూడియో పేజ్ ఇట్లా కనిపిస్తుంది. అండ్ దీంట్లో మీరు యాప్స్ ఆర్ వెబ్సైట్స్ బిల్డ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో బిల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. అండ్ దీంట్లోనే మీరు కంప్లీట్ గా మీ యొక్క యాప్స్ ఆర్ వెబ్సైట్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క ప్రాంప్ట్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ప్రాంప్ట్ ఇన్ ద సెన్స్ మీకు మీ యొక్క యాప్ కానీ వెబ్సైట్ కానీ ఎట్లా బిల్డ్ చేయాలి అనేది ఒక ప్రాంప్ట్ రూపంలో ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ మీరు ప్రాంప్ట్ ప్రొవైడ్ చేయడానికి మీరు ఎయిదర్ మీ ఓన్ గా అయినా ప్రాంప్ట్ ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ ఎల్స్ ChatGPT హెల్ప్ తీసుకొని కంప్లీట్ గా ప్రాంప్ట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. సో నేను ఇట్లా ChatGPT హెల్ప్ తీసుకొని ఒక కంప్లీట్ ప్రాంప్ట్ ని ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ నేను ChatGPT లో నా యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ప్రొవైడ్ చేశాను అనమాట. సో నేను ఒక యాప్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను, అది కూడా రిలేటెడ్ టు ఏఐ స్టడీ ఆర్ ఎగ్జామ్ ప్రిప్ యాప్ అని చెప్పేసి నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ లైక్ అది క్విజెస్ జనరేట్ చేయాలి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వాలి అండ్ కంప్లీట్ గా నాకు ఒక సమ్మరీని ప్రొవైడ్ చేయాలి. ఇట్లా నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇట్లా ప్రొవైడ్ చేశాను. ఇట్లా ప్రొవైడ్ చేసిన వెంటనే ChatGPT దీని ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఒక ప్రాంప్ట్ రూపంలో ఇస్తుంది. సో ఇట్లా మీకు సింపుల్ గా ఒక ప్రాంప్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని మీరు కాపీ చేసుకొని గూగుల్ ఏఐ స్టూడియోలో ఇక్కడ మీరు పేస్ట్ చేయాలి. సో ఇట్లా పేస్ట్ చేసిన తర్వాత మన యొక్క యాప్ అనేది బిల్డింగ్ ప్రాసెస్ జనరేట్ అవుతుంది. సో దానికోసం నేను సేమ్ ఇక్కడ ChatGPT ఏదైతే నాకు ఇచ్చిందో రిక్వైర్మెంట్స్ దాన్ని కాపీ చేసుకుంటున్నాను. సో వన్స్ ఇట్లా కాపీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ప్రాంప్ట్ ని పేస్ట్ చేస్తున్నాను. అండ్ పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మోడల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ మోడల్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో మీరు చూసుకున్నట్లయితే Gemini 3 ఫ్లాష్ ప్రివ్యూ, ఆల్సో Gemini 3.1 Pro అండ్ Gemini 3.1 ఫ్లాష్ లైట్ అనేది ఉంది. సో నేను Gemini 3 ఫ్లాష్ ప్రివ్యూని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ సెకండ్ ఆప్షన్ ఇక్కడ చూస్తే సిస్టమ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది. అంటే ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ఏ ఏజెంట్స్ ని బిల్డ్ చేస్తూ దాని నుండి బెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఏజెంటిక్ ఏఐ మాస్టరీ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ లో మీకు ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఆల్సో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ లెవెల్ లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ని ప్రొవైడ్ చేస్తాము. సో బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాన్ పవర్ లేకుండా ఒక కంప్లీట్ ఆటోమేషన్ ని మీరే ఈజీగా బిల్డ్ చేస్తారు అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ ని ఈజీగా క్రియేట్ చేస్తారు. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది అండ్ అప్డేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రెసెంట్ కోర్స్ వచ్చేసరికి 50% ఆఫర్ ప్రైస్ లో ఉంది. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ 100
500 పార్టిసిపెంట్స్ కి మాత్రమే. అండ్ కోర్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. అండ్ కోర్స్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా ఈ కోర్స్ లో జాయిన్ అయ్యి కంప్లీట్ ఆటోమేషన్ ప్లస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కమెంట్స్ లో పిన్ చేస్తాను. ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. మీరు ఏదైనా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేయాలి అనుకుంటే, లైక్ మీ యొక్క యాప్ రిక్వైర్మెంట్స్ ప్రకారం ఏదైనా ఎక్స్ట్రాగా ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు, బికాస్ ప్రాంప్ట్ లో నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇచ్చాను. అండ్ ఇక్కడ చూస్తే ఫ్రేమ్ వర్క్ లో రియాక్ట్ ఉంది, యాంగులర్ ఉంది అండ్ నెక్స్ట్ డాట్ జేఎస్ ఉంది. ప్రీవియస్ గా రియాక్ట్ అండ్ యాంగులర్ ఉండేది అండ్ ఇప్పుడు నెక్స్ట్ డాట్ జేఎస్ ని కూడా యాడ్ చేశారు. సో నేను ఇప్పుడు రియాక్ట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఫ్రీ టైప్ లో ఉన్నట్లు చూపిస్తుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసరికి మైక్రోఫోన్ సోర్స్, అంటే మన యొక్క మైక్రోఫోన్ ఏదైతే మాట్లాడతామో దాని గురించి చూపిస్తుంది అనమాట. సో ఇట్లా మీరు కంప్లీట్ గా మీ రిక్వైర్మెంట్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ క్రాస్ మార్క్ క్లిక్ చేసినట్లయితే మనం ఇట్లా జస్ట్ క్రాస్ మార్క్ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన యొక్క యాప్ స్టార్ట్ అవ్వడానికి ఇక్కడ బిల్డ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆల్సో మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ స్పీచ్ టు టెక్స్ట్, అంటే మీరు మీ ఐడియాని ప్రొవైడ్ చేయడానికి ఇక్కడ స్పీచ్ మీద క్లిక్ చేసినట్లయితే మైక్రోఫోన్ ఆన్ అవుతుంది. సో దట్ మీరు ఏదైతే చెప్తారో అది స్పీచ్ టు టెక్స్ట్ గా కన్వర్ట్ చేసి దాని ప్రకారం బిల్డ్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లో మీ యొక్క ఫైల్స్ ని అప్లోడ్ చేసుకోవచ్చు, మీ యొక్క డ్రైవ్ ని అప్లోడ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ కెమెరా ఆప్షన్ కూడా ఉంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా యాప్ నచ్చింది, సో దాన్ని సింపుల్ గా మీరు స్క్రీన్ షాట్ తీసి దీంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ సేమ్ స్టైల్లో మీకు నచ్చినట్లుగా యాప్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీ దగ్గర ఏదైనా డిఫరెంట్ ఫైల్స్ ఆర్ గూగుల్ డ్రైవ్ ఉందనుకోండి, దాన్ని అప్లోడ్ చేసినట్లయితే అదే విధంగా మీరు మీ యొక్క యాప్స్ ఆర్ వెబ్సైట్స్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో దానికోసం వాళ్ళు ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో మీకు ఎలాంటి యాప్ చేయాలి అనే ఐడియా లేకపోతే ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే సజెస్ట్ అండ్ యాప్ ఆప్షన్ ఇదే మీకు సజెస్ట్ చేస్తుంది అనమాట. సో దాని ప్రకారం మీకు నచ్చిన యాప్ ని బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కంప్లీట్ గా ప్రాంప్ట్ ప్రొవైడ్ చేసేసాను అండ్ నౌ బిల్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. బిల్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత గూగుల్ AI స్టూడియో వాంట్ టు సెండ్ యూ నోటిఫికేషన్స్ అంటుంది. సో నేను జస్ట్ డోంట్ అలో మీద క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను ప్రొవైడ్ చేసిన రిక్వైర్మెంట్స్ ప్రకారం యాప్ బిల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. యాప్ బిల్డింగ్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఇది మనకి కంప్లీట్ అవ్వడానికి జస్ట్ ఫ్యూ మినిట్స్ టైం తీసుకుంటుంది. సో మధ్యలో మన యొక్క పర్మిషన్స్ ఎక్కడైతే రిక్వైర్డ్ అయ్యిందో అక్కడ అడుగుతుంది అనమాట. ఇక్కడ చూసారా, స్టోర్ డేటా ఫ్రమ్ యువర్ యాప్ యూజింగ్ ఫైర్బేస్ అనుకుంది. సో ఇక్కడ నేను ఎనేబుల్ చేస్తున్నాను, సో దట్ మన యొక్క పర్మిషన్స్ ఇస్తున్నట్లు అనమాట. అండ్ నౌ ఎనేబుల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్నాలెడ్జ్ ఉంటుంది, నేను ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫైర్బేస్ రిలేటెడ్ టర్మ్స్ కూడా యాక్సెప్ట్ చేసాం కాబట్టి దీని యొక్క ప్రాసెస్ కంటిన్యూ చేస్తుంది. అండ్ నౌ యాప్ రెడీ అయిపోయింది. జస్ట్ ఇది నాకు క్రియేట్ అవ్వడానికి 5 మినిట్స్ టైం తీసుకుంది అండ్ కంప్లీట్ యాప్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు చెక్ చేద్దాం యాప్ ఎట్లా ప్రొవైడ్ చేసింది అని. అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ కంటిన్యూ విత్ గూగుల్, అంటే మన యొక్క అథెంటికేషన్ ని కూడా యాడ్ చేసింది. సో దీంట్లో ఫైర్ బేస్ ని యూజ్ చేసుకొని కంప్లీట్ గా అథెంటికేషన్ ని కూడా యాడ్ చేసింది. సో నేను ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేస్తున్నాను అండ్ నా యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి చెక్ చేస్తాను. సో ఇట్లా మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేశాను. సో ఇట్లా మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నౌ కంటిన్యూ మీద క్లిక్ చేశాను. సో వన్స్ మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఇట్లా నా యొక్క యాప్ ఓపెన్ అయింది. ఇక్కడ చూస్తే ఎగ్జామ్ ప్రిపేర్ అని చెప్పేసి ఉంది. అండ్ ఆల్సో దీన్ని నేమ్ మీరు కావాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. అండ్ ఇది చేంజ్ చేయడానికి చాలా సింపుల్. ఇక్కడ వచ్చేసరికి మీ యొక్క ఫార్మేట్ ఏదైనా చేంజ్ చేసుకోవడానికి మీరు టైప్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ విధంగా అది ఫర్దర్ స్టెప్స్ ని యాడ్ చేస్తుంది. ఆల్సో మీరు దీంట్లో ఏదైనా ఎర్రర్స్ ఫేస్ చేస్తున్నా సరే సేమ్ ఇక్కడ మీరు ఏదైతే ఎర్రర్ ఫేస్ చేస్తున్నారో దాన్ని ఒక టెక్స్ట్ ప్రాంప్ట్ లో ఇక్కడ ప్రొవైడ్ చేసి జనరేట్ మీద క్లిక్ చేసినట్లయితే దాని రిలేటెడ్ అది ఎర్రర్స్ ని ఫిక్స్ చేస్తుంది అనమాట. సో మీకు ఏ ఇష్యూస్ వచ్చినా సరే జస్ట్ ఇక్కడ టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి, అది ఫిక్స్ చేస్తుంది. అండ్ నౌ దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ మన రిలేటెడ్ క్వశ్చన్స్ ఏదైనా సరే ఇక్కడ ఆస్క్ అని చెప్పేసి అడుగుతుంది. ఆల్సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి హ్యూమన్ బాడీ పార్ట్స్ అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను. సో సర్చ్ చేసిన తర్వాత జనరేటింగ్ యువర్ స్టడీ ప్లాన్ అని చెప్పేసి చూపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, జనరేటింగ్ యువర్ స్టడీ ప్లాన్ అని చెప్పేసి అవర్ AI ఈస్ క్రాఫ్టింగ్ ఎక్స్ప్లెనేషన్స్ నోట్స్ అండ్ క్విజెస్ అని చెప్పేసి ఉంటుంది. సో హ్యూమన్ బాడీ పార్ట్స్ అడిగితే దాని రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ని ప్రొవైడ్ చేసింది. ఆల్సో ఇక్కడ వచ్చేసరికి నోట్స్ అనమాట. సో దాని రిలేటెడ్ నోట్స్, హ్యూమన్ బాడీ పార్ట్స్ రిలేటెడ్ నోట్స్ ఇచ్చింది. అండ్ దీని రిలేటెడ్ సమ్మరీ లాగా ప్రొవైడ్ చేయమన్నాను కదా, సో క్విక్ సమ్మరీ లైక్ దాని యొక్క క్విక్ సమ్మరీని ప్రొవైడ్ చేసింది. ఆల్సో క్విజ్ మీద క్లిక్ చేస్తున్నాను.
సో ఇక్కడ స్టార్ట్ క్విజ్ అని అడుగుతుంది. సో దీని మీద క్లిక్ చేస్తే దాని రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లాంగెస్ట్ బోల్ అని చెప్పేసి అడుగుతుంది. నేను ఇట్లా క్లిక్ చేశాను. సో ఇది రైట్ కాబట్టి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ తో సహా ఇచ్చింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది. సో నేను ఫర్ సపోజ్ ఇట్లా సెలెక్ట్ చేశాను అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్ ఆన్సర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఏదో ఒకటి రాంగ్ ఆన్సర్ సెలెక్ట్ చేసా. సో ఇక్కడ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ ని ప్రొవైడ్ చేసి ఇక్కడ దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ని కూడా ప్రొవైడ్ చేసింది. ఇట్లా క్విజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో ఫ్లాష్ కార్డ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ఫ్లాష్ కార్డ్స్ కొన్ని అడుగుతుంది, క్లిక్ టు ఫ్లిప్ అంటుంది. సో దీని రిలేటెడ్ ఆన్సర్ ఇట్లా క్వశ్చన్ ఇచ్చింది అండ్ దీని రిలేటెడ్ ఆన్సర్ ని ఇట్లా ఫ్లాష్ కార్డ్స్ రూపంలో ప్రొవైడ్ చేసింది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి రిలేటెడ్ క్వశ్చన్స్, సో ఐడెంటిఫై ద మెయిన్ పార్ట్స్ అండ్ ఆల్సో దీని రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని నాకు ఈ విధంగా ప్రొవైడ్ చేసింది అనమాట. సో ఇట్లా మనకి ఈ యాప్ అనేది ఉంది. సో దీని రిలేటెడ్ మీరు మీ యొక్క యాప్ లో ఫర్దర్ గా ఏం యాడ్ చేసుకోవాలన్నా సరే ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసినట్లయితే ఆ విధంగా ఆ రిక్వైర్మెంట్స్ ని యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ ప్రొవైడ్ మీ. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ యాప్ అనేది ఇంకొంచెం మోర్ కలర్ఫుల్ యూఐ ని ప్రొవైడ్ చేయని చెప్పేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో దట్ ఆ చేంజెస్ ని ఈ యాప్ లో యాడ్ చేస్తుంది అనమాట. సో వన్స్ దీని యొక్క యూఐని చేంజ్ చేయమన్న తర్వాత నాకు కంప్లీట్ యూఐని చేంజ్ చేసి కంప్లీట్ ప్రొఫెషనల్ లుక్ అయితే ప్రొవైడ్ చేసింది. చూడండి దీన్ని నేను ఫుల్ స్క్రీన్ లో చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇది కంప్లీట్ గా ఫుల్ స్క్రీన్ లో ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను సపోజ్ ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో నాకు సమ్మరీ కావాలనుకుంటే కంప్లీట్ దాని రిలేటెడ్ సమ్మరీని ప్రొవైడ్ చేస్తుంది. ఆల్సో క్విజ్ మీద క్లిక్ చేస్తే దాని రిలేటెడ్ క్విజెస్ ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ ఆల్సో దాని రిలేటెడ్ ఆన్సర్ యొక్క సొల్యూషన్ ని కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇట్లా క్విజ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు కంప్లీట్ గా ఎన్ని పాయింట్స్ వచ్చాయి అండ్ ఆల్సో క్విజ్ కంప్లీటెడ్ అని చెప్పేసి ఇట్లా ప్రొవైడ్ చేస్తుంది. ఆల్సో ఇక్కడ ఫ్లాష్ కార్డ్స్ మీద క్లిక్ చేస్తే కంప్లీట్ ఫ్లాష్ కార్డ్స్ అండ్ ఆల్సో దాని యొక్క సొల్యూషన్ ఇట్లా టర్న్ ఆన్ అయ్యి దాని యొక్క సొల్యూషన్స్ ని కూడా ఇలా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ దీని యొక్క యానిమేషన్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేసింది. అండ్ ఇది వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తే అనలిటిక్స్ అంటే నేను ఏదైతే క్విజ్ అటెంప్ట్ చేశానో దాని రిలేటెడ్ టోటల్ క్విజెస్ ఎన్ని అటెంప్ట్ చేశానో, యావరేజ్ స్కోర్ ఎంత అండ్ ఆల్సో స్టడీ స్ట్రీమ్స్ అని చెప్పేసి అండ్ ప్రోగ్రెస్ నా యొక్క ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అండ్ ఫోకస్ ఏరియా ఏంటి, ఇట్లా క్విజ్ రిలేటెడ్ కంప్లీట్ గైడ్ అనేది ప్రొవైడ్ చేసింది. అండ్ దీన్ని నేను బుక్ మార్క్ చేసుకోవాలనుకుంటే జస్ట్ సేవ్ టాపిక్ మీద క్లిక్ చేసి ఇది సేవ్ అయిపోయి నా యొక్క బుక్ మార్క్స్ లో యాడ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా ఈ యాప్ యూఐ కంప్లీట్ గా చేంజ్ చేసిన తర్వాత సో ఇట్లా గూగుల్ AI స్టూడియో యాప్ ని నెక్స్ట్ లెవెల్ లో అయితే ప్రొవైడ్ చేసింది. సో ఇట్లా మనం గూగుల్ AI స్టూడియోని యూజ్ చేసుకొని కంప్లీట్ యాప్ బిల్డింగ్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పబ్లిష్ ఎట్లా చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం మీరు పైన చూసినట్లయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి షేర్ అని ఉంది కదా. సో ఈ షేర్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇది ఎవరికైతే షేర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క మెయిల్ ఐడి డీటెయిల్స్ ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళ వరకు ఈ యొక్క యాప్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం మీరు ఇక్కడ మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయాలి. స్టార్ట్ టైపింగ్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేసి అండ్ ఆల్సో ఇక్కడ రిస్ట్రిక్టెడ్ దగ్గర పబ్లిక్ అంటే ఎనీవన్ విత్ ద లింక్ కెన్ వ్యూ. సో దానికోసం మీరు పబ్లిక్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ లింక్ మీరు ఎవరికైతే షేర్ చేస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ యాప్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. జస్ట్ ఆ లింక్ మీద వాళ్ళు క్లిక్ చేసినట్లయితే యాప్ ఓపెన్ అవుతుంది, దాన్ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ సెర్టైన్ నెంబర్ ఆఫ్ పీపుల్ మాత్రమే యూజ్ చేయాలనుకుంటే మీరు జస్ట్ రిస్ట్రిక్టెడ్ మీద క్లిక్ చేసి వాళ్ళ యొక్క మెయిల్ ఐడీస్ ని మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది. ఆల్సో మనకి ఇక్కడ షేర్ పక్కన పబ్లిష్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఈ పబ్లిష్ లో వచ్చేసరికి మీరు డైరెక్ట్ గా మీ యొక్క గూగుల్ క్లౌడ్ కి దీన్ని పబ్లిష్ చేయొచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లౌడ్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి ఇట్లా ఎగ్జామ్ ప్రిపరేషన్ అని చెప్పేసి సంథింగ్ ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నా యొక్క యాప్ అనేది డైరెక్ట్ గా గూగుల్ క్లౌడ్ కి పబ్లిష్ అయితే అయిపోతుంది. అండ్ ఆల్సో దీంట్లో మనకి వర్షన్స్ కూడా ఆప్షన్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో నేను ఇంకా అప్డేట్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఫర్దర్ అప్డేట్స్ యాడ్ చేసి దానికి వర్షన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయడం, ఇట్లా మనం వర్షన్స్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ ఆల్సో నెక్స్ట్ సీక్రెట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లో ఏంటంటే మనం ఏదైనా API కీస్ యాడ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ని కూడా ప్రొవైడ్ చేశారు. దానికోసం మీరు జస్ట్ యాడ్ సీక్రెట్ మీద క్లిక్ చేసినట్లయితే సో మనం నేమ్ అండ్ ఆల్సో సీక్రెట్ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి API కీ వస్తుంది. దాన్ని మనం API కీస్ లాగా యూజ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో ఇంటిగ్రేషన్స్, దీంట్లో మనం వచ్చేసరికి OAuth ఇంటిగ్రేషన్ ని ఎనేబుల్ చేసుకోవడానికి ఇంటిగ్రేషన్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మీ యొక్క యాప్ URL ఉంటుంది అనమాట.
సో దీన్ని మీరు కాపీ చేసుకొని ఈ యొక్క యూఆర్ఎల్ ని మీరు పేస్ట్ చేసినట్లయితే మీ యొక్క యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను చూడండి, నా యాప్ అనేది ఇట్లా ఓపెన్ అయింది. అండ్ ఇది వచ్చేసరికి హోమ్ పేజ్ కంటిన్యూ విత్ గూగుల్. అండ్ ఆల్సో నా యొక్క పేజ్ నేను కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత నా యొక్క మెయిల్ తోటి లాగిన్ అవుతాను. మెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఇట్లా నా యొక్క యాప్ అనేది ఓపెన్ అయింది. సో దాని ప్రకారం ఫర్దర్ గా మనం కంటిన్యూ చేయొచ్చు. ఐదర్ క్విజెస్ కానీ, ఎగ్జామ్ ప్రిపరేషన్, ప్రీవియస్ క్వశ్చన్స్, ఇట్లా ప్రతిదీ కూడా మనం కంటిన్యూ చేయొచ్చు. సో ఆ యొక్క యాప్ యూఆర్ఎల్ అనేది మనకి ఇంటిగ్రేషన్స్ లో ఉంటుంది. ఈ యూఆర్ఎల్ ని యూజ్ చేసుకొని మనం మన యొక్క ఓన్ యాప్ ని యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ వేరే వాళ్ళకి షేర్ చేయాలన్నా సరే మీరు డైరెక్ట్ గా యూఆర్ఎల్ ని షేర్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్సో గిట్ హబ్ ఆప్షన్ ఉంది కదా, ఈ గిట్ హబ్ లో ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని గిట్ హబ్ లో కూడా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం గిట్ హబ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ విత్ గిట్ హబ్ టు కంటిన్యూ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీ యొక్క గిట్ హబ్ అకౌంట్ ఏదైతే ఉందో దాంతో లాగిన్ అయినట్లయితే దీన్ని మనం మన యొక్క గిట్ హబ్ అకౌంట్ లో కూడా పబ్లిష్ చేయొచ్చు అనమాట. సో ఇన్ని డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట మనం ఈ గూగుల్ ఏఐ స్టూడియో ద్వారా పబ్లిష్ చేయడానికి. ఆల్సో దీన్ని మీరు నెట్లిఫై లో కూడా పబ్లిష్ చేయొచ్చు. నెట్లిఫై వచ్చేసరికి మన యొక్క యాప్ పబ్లిష్ చేయడానికి యూజ్ చేసే ప్లాట్ఫామ్ అనమాట. సో ఇది మీరు ముందుగా నెట్లిఫై లో పబ్లిష్ చేయాలి అంటే దాని ప్రకారం మీరు ఇక్కడ జస్ట్ సింపుల్ లైన్ యాడ్ చేయాలి. ఏమని అంటే ఐ వాంట్ టు పబ్లిష్ దిస్ టు నెట్లిఫై, సో ప్లీజ్ మేక్ దిస్ నెట్లిఫై ఫ్రెండ్లీ అని చెప్పి జస్ట్ ఒక లైన్ ప్రొవైడ్ చేసినట్లయితే ఇది దీని యొక్క కోడ్ చేంజెస్ ని చేస్తుంది అనమాట. బికాస్ నెట్లిఫై లో మనం యాప్ పబ్లిష్ చేయాలంటే సమ్ సార్ట్ ఆఫ్ కోడ్ చేంజెస్ అనేది రిక్వైర్డ్ ఉంటాయి. సో ఆ ప్రకారం ఇది కోడ్ చేంజెస్ చేస్తుంది. అండ్ ఆ తర్వాత మనం దీన్ని డైరెక్ట్ గా నెట్లిఫై లో పబ్లిష్ చేయొచ్చు. అండ్ దాని ద్వారా మన యొక్క యాప్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనం గూగుల్ ఏఐ స్టూడియో యూజ్ చేసుకొని మనకి నచ్చినట్లుగా మన ఓన్ యాప్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆల్సో ఆ యొక్క యాప్ మనం యూజ్ చేసుకోవడానికి కూడా పబ్లిష్ ఆప్షన్స్ డిఫరెంట్ వేస్ లో ఉన్నాయి కాబట్టి మీకు నచ్చినట్లుగా పబ్లిష్ చేసుకొని ఈ యొక్క యాప్ ని మీరు అండ్ వేరే వాళ్ళు కావాలనుకుంటే లింక్ షేర్ చేసి వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ దీన్ని మీరు గిట్ హబ్ కావాలనుకుంటే గిట్ హబ్ లో పోస్ట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ దీన్ని మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క మొబైల్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోని హైప్ చేయండి సో దట్ ఇట్లాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ తీయడానికి నాకు మోటివేషన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.